అందరికీ నమస్కారం. హాయ్ టు ఎవ్రీవన్. మీకు తెలుసు నా పేరు నాగేంద్రరావు ప్రసాద్. రీసెంట్‌గా మనం అరుణాచలం వెళ్ళాం అనమాట. అంటే ఇది మూడోసారి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ దీపావళికి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి కాంచీపురం అక్కడ అమ్మవారు చూసుకొని, శివకంచి, విష్ణుకంచి చూసుకొని, అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాం. త్రూ బస్ అనమాట. రెండోసారి ఏమిటంటే అమ్మ, డాడీ, తమ్ముడు వచ్చారు ఈ ఇయర్‌లోనే. సో వాళ్ళతో ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి అటు నుంచి అరుణాచలం వెళ్ళాను. ఈసారి వెళ్ళినప్పుడు ఏంటంటే కంపెనీలో తమ్ముళ్ళందరూ కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశారు త్రూ కార్. సో కార్లో వెళ్ళాము. వెళ్ళే దారిలోనే మధ్యలో ఇక్కడ స్టార్ట్ అవ్వడమే దాదాపు ఒక 7:30 అలా స్టార్ట్ అయ్యాము. సో అక్కడ నుంచి వెళ్ళి మధ్యలో తిరుపతి దాటిన తర్వాత అక్కడ ఒక రెస్టారెంట్లో ఆగి అక్కడ భోంచేసి ఒక అరౌండ్ 2:30 అలా రీచ్ అయ్యాము. 2:30, 2:40 అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రెడీ అయ్యి ఒక 3:15 ఆర్ 3:20 రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఇంద్రలింగం, నైరుతి లింగం, యమలింగం అలా ఒక 8 లింగాలు ఉంటాయి కదా. 8 లింగాలు దర్శించుకుంటూ వెళ్ళి వాయులింగం, అగ్నిలింగం అలా 8 లింగాలను దర్శించుకుంటూ వెళ్ళాము. అది చాలా బాగుంది. అరుణాచలం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అసలు చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళినా కూడా అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా కూడా ఆ 14 కిలోమీటర్ల ఆ ప్రయాణం, 8 లింగాల దర్శనం, ఒకే ఒక సర్కిల్ భలే ఉంటుందన్నమాట. ఏంటంటే మేము నైట్ టైం వెళ్ళాం కదా, రమణ గారి ఆశ్రమం అలాంటివి చూడడానికి కుదరలా. ఒక ఈవినింగ్ అలా వెళ్ళుంటే ఆశ్రమాలు ఉంటాయి. రమణ గారి ఆశ్రమం బాగుంటుంది. లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు నేను చూశాను. అసలు చాలా బాగుంటుంది ప్లేస్. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈజ్ ఎనీ పాసిబిలిటీ ఆ ట్రావెలింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగనేది. వెంటనే కాకపోయినా కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే డీటెయిల్స్ తెలుసుకోవాలి. రీసెంట్గా కొన్ని కొత్త ట్రైన్స్ యాడ్ చేశారు మన గోదావరి వాళ్ళకి. ఇటు నుంచి నరసాపురం నుంచి ఏదో ట్రైన్స్ యాడ్ చేశారు. సో అవి చూస్తాను. నెక్స్ట్ నేను వెళ్ళిన నాకున్న ఐడియా ప్రకారం ఇటు నుంచి తిరుపతి నుంచి వెళ్తే ఎలాగా, అండ్ చెన్నై నుంచి వెళ్తే ఎలాగా, మన గోదావరిలో ఇటు నుంచి వస్తే ఎలాగా, లేదా మన విజయవాడ నుంచి వస్తే ఎలాగా, అవన్నీ నేను ఫర్దర్గా డీటెయిల్స్ చూసి నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా ఉంటుంది వీడియో. అండ్ థ్యాంక్ యూ.